వేద వినాశినం నిత్యం ఏనమజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం కం ఘాతయతి హంతికం. వేద వినాశినం నిత్యం ఏనమజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. పార్థ అంటే ఓ అర్జున అని, యహ అంటే ఎవడు అని, ఏనం అంటే ఈ ఆత్మను అని, అజం అంటే పుట్టుక లేని వాడుగాను అని, అవ్యయం అంటే క్షయము లేని వానిగాను అని, అవినాశినం అంటే నాశరహితుడుగాను అన్నది, నిత్యం అంటే నిత్యముగాను, వేద అంటే తెలుసుకొనుచున్నాడు అని, సహ పురుష అంటే ఆ మనుజుడు అని, కథం అంటే ఎట్లు అని, కం అంటే ఎవరిని అని, ఘాతయతి అంటే చంపించును అని అర్థం, కం అంటే ఎవరిని. ఇక్కడ హంతి అంటే చంపును అని. ఈ శ్లోకానికి తాత్పర్యం అంటే, ఓ అర్జున, ఈ ఆత్మను ఎవడు జనన మరణము లేనిగాను నాశనముగాను నిత్యముగాను ఎరుంగును, అట్టి వాడిట్లు ఒకరిని చంపించగలడు, తాను చంపగలడు. అంటే ఇక్కడ వాక్యానం ఏంటంటే, ఆత్మ అనేది నిత్యుడు కావున ఎవరు ఆత్మ చంపలేరు. అంటే ఇక్కడ అర్జున నువ్వు గమనించు, ప్రతి మనిషిలో ఉండేది ఆత్మనే. ఆత్మ నువ్వు చంపలేవు, అది నీ తరం కాదు. ఆత్మ అనేది నువ్వు చంపలేవు. నువ్వు చంపేది కేవలం అధర్మం వైపు నిలబడిన శరీరాలను మాత్రమే. శరీరాలనే సంహరిస్తున్నావు, ఆత్మను కాదు. ఆత్మ అనేది శాశ్వతమైనది, నిరంతరము అది ఉంటూనే ఉంటుంది. ఆత్మకు మరణం లేదు, పుట్టుక లేదు. ఆత్మ శాశ్వతంగానే ఉంటుంది అది. అందుకని లేచి యుద్ధము చేయి, అధర్మంపై పోరాడు. ధర్మో రక్షిత. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీ